హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ 1వ రోజు. అది ఒక శుభోదయం. ప్రశాంత సముద్ర కెరటాలపై ఉదయ భానుని కిరణాలు బంగారు కాంతులీనుతున్నాయి. తీరం నుంచి సుమారు 1 మైలు దూరంలో కడలి కెరటాలపై చేపల పడవ ఒకటి నెమ్మదిగా ప్రయాణిస్తోంది. అంతలోనే అకస్మాత్తుగా అల్పాహారం అన్న ఘోషణ వాతావరణంలో నెలకొంది. వేలాది సీగల్ పక్షులు గాలిలో రొద చేస్తూ ఒకదానితో ఒకటి రాసుకుంటూ ఆహారపు ముక్కల కోసం పోట్లాడుతూ రాసాగాయి. మరొక అవిశ్రాంతి దినం ప్రారంభమైంది. కానీ ఈ పక్షుల గుంపుకు దూరంగా తీరాన్ని చేపల పడవను అధిగమించి ఏకాంతంగా తనను తాను మరిచి జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఏకాగ్రతతో సాధన చేస్తున్నాడు. గాలిలో 100 అడుగులు ఎత్తున కాళ్ళు చాచి ముక్కును పైకెత్తి అతి క్లిష్టము బాధాకరమైన సర్పిలంగా గిరికీలు కొట్టడాన్ని సాధన చేస్తున్నాడు. ఈ విధంగా వంపు తిరగటం వల్ల గాలిలో తాను చాలా నిదానంగా ఎగరగలుగుతాడు. ఈ పద్ధతిలో తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటే రెక్కలను మృదువుగా స్పర్శిస్తోన్న పిల్లగాలిలో సమానంగా క్రిందున్న సముద్రపు అలలు నిశ్చలమై పోయేటంత నిదానంగా ఎగరడానికి ప్రయత్నిస్తున్నాడు. తన కళ్ళను చికిలించి తీక్షణంగా తదేకంగా ఏకాగ్రతతో చూస్తూ మరొక అంగుళం వక్రంగా తిరగటానికి ఊపిరి బిగబట్టి ప్రయత్నిస్తున్నంతలోనే తగిన వేగం లేక రెక్కల సమతుల్యాన్ని కోల్పోయి దబ్బేలున నీటిలో పడిపోయాడు. మీకు తెలుసు, సీగల్స్ ఎట్టి పరిస్థితులలోనూ సమతుల్యాన్ని కోల్పోయి నీటిలో పడవు. ఆ విధంగా ఆకాశం నుండి పడిపోవటం వాటికి అవమానకరం, అమర్యాద కూడా. కానీ జొనాథన్ సీగల్ దానిని పట్టించుకోలేదు. ఒళ్ళు జల్దరించి ఆ క్లిష్టమైన విన్యాసం కోసం మళ్ళీ రెక్కలు విప్పాడు. వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ దాదాపు గాలిలో నిశ్చలంగా నిలిచిపోయే స్థితికి రాబోవడం, కానీ అదుపు తప్పి క్రింద పడిపోవడం జరుగుతోంది. తన ప్రయత్నాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్న జొనాథన్ సీగల్ సాధారణమైన పక్షి ఏమాత్రం కాదు. చాలా సీగల్స్ కేవలం ఒడ్డు నుంచి సముద్రంలోని ఆహారం వద్దకు ఎగరడం, తిరిగి తీరం చేరడంలోని మెలకువలను మించి ఇతరత్రా నేర్చుకోవటానికి ఏమాత్రం ప్రాధాన్యతనివ్వవు. చాలా సీగల్స్కు ఎగరడం ప్రధానం కాదు, తిండి సంపాదించడం ముఖ్యం. కానీ జొనాథన్కు తినడం ముఖ్యం కాదు, ఏ విధంగా ఎగురుతున్నాం అన్నదే ప్రధానం. తాను మిగతా విషయాలన్నింటికంటే ఎగరడాన్నే ఎక్కువగా ప్రేమిస్తాడు. తనలో పుట్టిన ఈ విధమైన ఆలోచన ఇతర పక్షుల మధ్య తాను ఖ్యాతి తెచ్చుకోవడానికి దారి మాత్రం కాదు. తక్కువ ఎత్తులో నిదానంగా గాలిలో తేలుతూ జారడాన్ని ప్రయోగాత్మకంగా నిర్విరామంగా సాధన చేస్తూ రోజంతా గడుపుతున్న జొనాథన్ను చూసి అతని తల్లిదండ్రులు ఆందోళన చెందసాగారు. తన రెక్కల కైవారానికి సరిగ్గా సగం ఎత్తులో నీటిలో ఎగిరేటప్పుడు మాత్రం తాను ఎటువంటి శ్రమ లేకుండా చాలాసేపు గాలిలో నిలబడటాన్ని గమనించినప్పటికీ అలా ఎందుకు జరుగుతుందో అతనికి తెలియడం లేదు. గాలిలో తన యానం మిగతా పక్షుల్లాగా కాళ్ళు చాసి మొదటగా నీటిని చీల్చుతూ వాలడంతో ఆగిపోవడం లేదు. దేహానికి తాకుతూ సమాంతరంగా చాసిన పాదాలు నీటిపై నిడుపాటి గీతలు గీస్తూ క్రమంగా ఆగిపోయేవి. తీరం వద్ద కాళ్ళు చాసి ఇసుకలో వాలేటప్పుడు కూడా కొంగలాగా కొద్ది దూరం ముందుకు పరిగెత్తడం ప్రారంభించిన జొనాథన్ను చూసి అతని తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందసాగారు. ఒకరోజు జొనాథన్ తల్లి, ఎందుకు జాన్, నువ్వు గుంపులోని ఇతర పక్షుల్లా ప్రవర్తించడానికి అంత కష్టపడుతున్నావు? పెలికాన్ కొంగలు, ఆల్బాట్రోస్ పక్షుల్లాగా తక్కువ ఎత్తులో నీటి ఉపరితలాన ఎగరడాన్ని ఎందుకు మానుకోలేకపోతున్నావు? అసలు సరిగ్గా ఆహారం కూడా తీసుకోవడం లేదు, ఎలా చిక్కి శల్యమైనావో చూడు అని వాపోయింది. నేను బక్క చిక్కినా పర్వాలేదమ్మా, కానీ గాలిలో నేనేం చేయగలను, ఏం చేయలేనో తెలుసుకోవాలి అంతే, కేవలం తెలుసుకోవడానికే ఇదంతా అని సమాధానం ఇచ్చాడు. వెంటనే జొనాథన్ తండ్రి కాస్త కోపంగా, చూడు జొనాథన్, శీతాకాలం ఇంకెంతో దూరం లేదు, పడవలు కూడా చాలా తక్కువగా తిరుగుతున్నాయి, ఉపరితలంలో ఇదే చేపలు ఎక్కువ లోతుకు వలసపోతున్నాయి. నువ్వు తప్పకుండా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనుకుంటే ఆహారం గురించి శోధన చేయి, ఎలా దానిని సంపాదించాలో ఉపాయాలు ఆలోచించు. ఈ విధంగా గాలిలో గిరికీలు కొట్టడం బాగానే ఉంది, కానీ అవేమీ నీ కడుపును నింపవుగా. మనం ఆహారం కోసమే ఎగురుతున్నామని మరిచావా అని అన్నాడు. జొనాథన్ తెలుసన్నట్లుగా బుద్ధిగా తల్లాడించాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గుంపులోని మిగతా పక్షుల్లాగా ప్రవర్తించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు.
సముద్రంలో నాటిన కొయ్య స్తంభాల చుట్టూ, చేపలు పట్టే పడవల చుట్టూ గొంతు చించుకొని వికృతంగా అరుస్తూ, ఇతరులతో పోటీ పడుతూ, చేప మాంసం ఖండాలకై దాడి చేస్తూ జొనాథన్ పూర్తిగా అలసిపోయాడు. అయినా తాను వాటిలో ఒకడుగా కలవలేకపోయాడు. ఇదంతా వట్టి అర్థం లేని శ్రమ. ఈ సమయాన్నంతా ఎగరడానికై సాధన చేసి ఉండాల్సింది. ఎగరడంలో నేర్చుకోవాల్సి ఎంతో ఉంది అని అనుకుంటూ తన వెంటే పడుతున్న ఒక ముసలి సీగల కోసం తాను శ్రమపడి సంపాదించిన రుచికరమైన ఎకోవే చేపను కావాలనే జార విడిచాడు. తీరం నుంచి సముద్రంలోకి దూరంగా వచ్చేసి ఎంతో కాలం కాలేదు. జొనాథన్ తనను తాను మరిచి కడుపులో ఆకలితో ఆనందంగా సాధనను తిరిగి మొదలుపెట్టాడు. ఇప్పుడు నేర్వవలసిన అంశం వేగం. 1 వారం రోజుల సాధనలోని అతి వేగంగా దూసుకొని పోగల ఏ సీగల్ కన్నా తను ఎక్కువగా వేగం గురించి నేర్చుకున్నాడు. 1000 అడుగుల ఎత్తు నుంచి సాధ్యమైనంత బలంగా రెక్కలను ఆడిస్తూ నిట్ట నిలువుగా తలక్రిందులుగా సముద్రం వైపుకు ఒక్క దూకు దూకాడు. వెంటనే అర్థమైంది సీగల్స్ ఎందుకు ఆ విధంగా దూకడానికి సాహసించవు. కేవలం 6 సెకండ్లలో తాను 70 మైళ్ళ వేగాన్ని చేరుకున్నాడు. ఆ విపరీతమైన వేగంలో స్థిరత్వాన్ని కోల్పోయి రెక్కలను పైకి ఆడించడం అసాధ్యమవుతోంది. ప్రతిమారు అదే విధంగా జరుగుతుంది. ఎంత జాగ్రత్తగా తన శాయశక్తుల సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ వ్యవహరించిన ఆ వేగంలో తన పట్టును కోల్పోతున్నాడు. థ్యాంక్ యూ.